స్థానిక శాసనసభ్యులు దామర్చర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా షేక్ రియాజ్ గారు, రవిశంకర్ గారు, మన ముఖ్యమైన నాయకుడు కనకారావు, నత్తల కనకారావు గారు కనుమ పండుగ సందర్భంగా పారువేట ఉత్సవం జరుపుకుంటున్నాయి. పారువేట ఉత్సవాన్ని కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చిన ఇక్కడ నాయకులందరూ కూడా కనకారావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి పనిచేస్తూ పూర్తిగా ఈ కనుమ పండుగలో పారువేట ఉత్సవాన్ని పూర్తిగా అందరూ సంతోషంగా హృదయపూర్వక నమస్కారాలు బాగుంటే కుటుంబం తరపున తెలుపుకుంటూ మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శాసనసభ్యులు సోదరు శ్రీ దామర్చర్ల జనార్దన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ప్రభుత్వం వచ్చి మనం 14-19లో మన డివిజన్కి 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత 19-24లో ₹1 అన్నా మీ అభివృద్ధి జరిగిందా మీ డివిజన్లో నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా చేశారా? మిమ్మల్ని ఏమన్నా పట్టించుకున్నారా? మళ్ళా మనకి ఈ 6 నెలల్లో మన కళ్యాణ మండపం ఓపెన్ చేసుకున్నాం, ఆరాం క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారని కళ్యాణ మండపంలో పోయి చేసుకొని ఎక్కువ డబ్బులు కట్టకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ 200-300 మందితోటి ఫంక్షన్ చేసుకునేటట్టుగా మొన్నే ఓపెన్ చేశాం. ఎంతో చక్కగా మీరు అందరూ కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఈరోజు కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం, ఆరాం క్షేత్రం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ రోడ్డు ఏదైతే మనం నిలబడి ఉన్నామో 40 లక్షలతోటి ఈ రోడ్డు కూడా పెట్టాం. ఈ రోడ్డు కూడా గుంటలు పడిపోయి ఉంది. ఈ రోడ్డు కూడా పూర్తిగా పెద్దది చేస్తాం. ఇదివరకు పెద్ద డ్రైన్లు అటు ఇటు డ్రైన్లు కట్టింది కూడా మన ప్రభుత్వంలోనే మనమే కట్టాం. మనకి అభివృద్ధి అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకోసం మేము చేశాం. అదేవిధంగా ఇంటింటి సమస్యలు, పెన్షన్ లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, సొంతిల్లు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, రేషన్ కార్డు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అదేవిధంగా స్థలమే లేక బాడిగ ఇంట్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా మీ ఇంటికి సచివాలయాన్ని పంపించి మొత్తం రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. ఎవరికైతే పెన్షన్ రాలేదో నెక్స్ట్ అధికారులు వచ్చేసి మీ అందరికి కూడా పెన్షన్లు 100% పెన్షన్లు ఇచ్చినట్టుగా మన తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు ఎవరికి లేవో మా దగ్గర ఆల్రెడీ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం మీ ఇంటికి అధికారులు వచ్చి మీ దగ్గర కాగితాలు తీసుకొని మీకు పనిచేసే విధంగా తొందరలోనే ఆ చర్యలు కూడా తీసుకుంటున్నాం. మీ ఇంటికే వస్తారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇల్లు సొంతలు లేకుండా ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా నోట్ చేసుకున్నాం, అవి కూడా ఇస్తాం. టిట్కోలో ఎవరైతే కట్టుకున్నారో ₹500 కట్టి ఉండొచ్చు, 12,500 రూపాయలు కట్టి ఉండొచ్చు, అది కూడా మొదలు పెడతాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఉండేటట్టుగా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇదివరకు లాగా కాకుండా పట్టాలు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ఏదంటే చేసేది కాకుండా ఇంటింటికి సచివాలయం వచ్చి అన్నీ కూడా చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం కూడా ఏర్పాట్లు చేసి రాసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ ఇంటికంతా సచివాలయం వచ్చారా లేదా మీరు చెప్పాలి, మహిళలు చెప్పాలి. మీ ఇంటికి వచ్చి రాసుకున్నారా లేదా? ఏమ్మా రాసుకున్నారా లేదా? సచివాలయం వాళ్ళు ఇంటికి వచ్చి మీ దగ్గరంతా కూడా డేటా తీసుకున్నారా లేదా? పెద్దగా చెప్పాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎవరన్నా బాగలేక హాస్పిటల్కి వెళ్తే కూడా వాళ్ళకి 50% ఇమీడియట్గా మీకు ₹1,00,000 అయితే 50,000 సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా మేము చెక్కులు తెచ్చిస్తా ఉన్నాం. మా దగ్గరికి ఇదిగో ₹1,00,000 బిల్లు అయిందని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తే 50,000 వెనక్కి ఇప్పటికే నేను దగ్గర 200-300 మందికి చెక్కులు కూడా ఇచ్చాం. అదేవిధంగా మీకు ఎవరికన్నా కూడా ఇబ్బందులు ఉంటే కూడా మీరు తెలియపరచండి, తప్పకుండా కూడా మీకు కూడా చేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా మీరు మంచి ఆలోచనతోటి ఈరోజు మంచి మెజార్టీతోటి మనకి ఓట్లు వేసి అందరూ కూడా గెలిపించారు. మీ రుణం తీర్చుకుంటాము. మీకు ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతగా పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన డివిజన్కి ఎంత వచ్చింది కూడా
అదే పోయినసారి 1600 వచ్చిందంట, 116 రూపాయలు ఇచ్చారు. మళ్ళా ఈసారికి మీకు అన్నీ కూడా ఎంపీ గారికి వచ్చినట్టుగా దాన్ని కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ పండుగ సందర్భంగా ప్రతి ఏటా మీ దగ్గరికి రావటం మాకు ఆనవాయితీ. ఈరోజు కూడా మీ దగ్గరికి వచ్చి అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్నే క్రిస్మస్ చేసుకున్నాం, ఆ తర్వాత న్యూ ఇయర్ చేసుకున్నాం, ఇప్పుడు సంక్రాంతి చేసుకుంటున్నాం. అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఖచ్చితంగా మీకు ఎవరికైతే ఇందాక రాలేదని చెప్పారో వాళ్ళను కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి సచివాలయంలో వస్తారు, మీ దగ్గర డేటాలు తీసుకుంటారు. చేసే విధంగా నా పని నేను చేస్తాను. మీకు ఏది ఉన్నా కూడా నాకు కలవండి, లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ని కలవండి. మీకు అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఏ ఇబ్బందులు లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.